నారాయణపేట జిల్లా దామరగిద్ద మండల కేంద్రం ఒలియాదాసరి కుటుంబానికి చెందిన కొండప్ప జీవనం దుర్భరం. తాతల కాలం నాటి బుర్రవీణ కళను నమ్ముకున్న ఆయన కుటుంబానిది రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి. వంశపర్యపరంగా వచ్చిన కళతో కథలు పాటలు పాడుతూ జీవనం సాగిస్తున్నారు. కుటుంబంలో రెండో వాడైన కొండప్ప తండ్రి అన్నల నుంచి వారసత్వంగా బుర్రవీణ వాయిద్యంపై మంచి పట్టు సాధించాడు. తాతల కాలం నుంచే బుర్రవీణ వాయిద్యం వాయిస్తూ భిక్షాటన చేస్తూ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించేవారు. అనంతరం కథలు పాటలతో లయబద్ధంగా బుర్రవీణ వాయిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆంధ్ర, తెలంగాణతో పాటు కర్ణాటక ప్రాంతాల్లో తన కళను ప్రదర్శించి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా బుర్రవీణ కళను మాత్రం వదలలేదు కొండప్ప. అంతరించిపోతున్న కళకు పద్మశ్రీ అవార్డుతో కేంద్రం ఇచ్చిన గుర్తింపు ఆ కళకు ప్రాణం పోసినట్టయింది. ఈ సందర్భంగా పద్మశ్రీ దాసరి కొండప్పతో ముఖాముఖి. 3D టీవీ ప్రేక్షకులకు వీక్షకులకు శుభాభినందనలు. ఒక మారుమూల ప్రాంతంలో నారాయణపేట జిల్లాలో దామరగిద్ద మండల కేంద్రంలో పుట్టి బుర్రవీణ వాయిద్యంతో గొప్ప ప్రాచుర్యం పొంది పద్మశ్రీ అవార్డు పొందినటువంటి దాసరి కొండన్న గారి దగ్గర మనం ఉన్నాము. ఆయన ఈ వాయిద్యాన్ని ఏ విధంగా తయారు చేశారు, ఆయనకి ఈ విధంగా పద్మశ్రీ అవార్డు ఏ విధంగా అవకాశం వచ్చింది, అసలు ఆయన చరిత్ర ఏంటి, ఆయన అభివృద్ధి చెందినటువంటి ఈ కళ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఆయన మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్తే సార్. బాగున్నారా? బాగున్నాం సార్. అసలు మీరు ఈ బుర్రవీణ కళను అంటే ఈ వాయిద్యాన్ని మీరే తయారు చేశారా? ఈ కాయ దొరికితే మేమే తయారు చేసుకున్నాం సార్. ఎక్కడెక్కడ ఉంటుంది కాయ? ఎక్కడ దొరకవు సార్, చాలా దేశం అంతా తిరిగి వచ్చినా ఏడ దొరకవు కాయలు ఇవి. ఒకప్పుడు పల్లెటూళ్ళలో తీగలుగా ఉండి పెద్దగా కాసే కాయలు కాస్తాయి అప్పుడు, కానీ ఇప్పుడు దాని మీద కాయసలేదు మర్చిపోయింది. ఇప్పుడు తపలలు పేటీ లేనివి, దీని మీద కాయసలేదు. ఇక ఏడన్నా తీగ పడితే కూడా ఇక మేకలు గొర్రెలు దక్కనియవు, తింటవి. అందుకొరకు కాయలు ఇక్కడ దొరకవు. పాండర్పురం పోతే సిక్తా ఉంటారు సార్. పాండర్పురం అక్కడనేమో మరాఠీ మాట్లాడతారంట, ఎక్కడనో ఏమో చూసి లేనింతవరేది లేవు సార్. ఇది ఇట్లాంటి పలిపోయింది సార్. కింద కూడా అంత పోయింది. లేనందుకు పెద్దది కాయ ఈడుకొండే, ఇంత ఈయనంటే ఈడుకొండే కాయ. మన హైదరాబాద్లో కారు మీద వస్తుంటే కారులోకి వెళ్ళి వస్తుంటే ఆయన కారు ముందరుకుండేదారా సీటు ఉంటుంది కదా అని ఇట్లా పెట్టుకొని కూర్చున్నా. ఆయన అది సీటు వెనక్కి జరుపుకున్నప్పుడే పళ్ళలోనే ఎగిరిపాయ. ఆపదు టీవీ కలెక్షన్ సన్మానించారు కదా పోయింది కదా సార్ రేవంత్ రెడ్డి. అయితే బుర్రవీణను మీరే తయారు చేశారు అంటే మీ తాత ముత్తాతల నుంచి వచ్చిందా? మా తాతల కానుంటి మా అప్పల కానుంటి ఇక మా కాడికి ఇదే బుర్రవీణ, ఇదే గజ్జల కట్ట మీద కొట్టుకాము. ఎవరు స్టార్ట్ చేసిరు? మా తాతలు. మీ తాతలు? మా తాతల కానుంటి మా అప్ప కూడా ఇదే దీని మీద కాలక్షేపణ చేశాడు. కానుంటి మా అప్ప చేతి నుండి ఇక మా చేతికి వచ్చింది ఇది. మీ పాటలు పాడడం కూడా మీ తాత నేర్పినా? ఎన్నామండి కండు వేయనాడు, 2 కండు వేయండి కానీ పిటిలో మాయిస్తుండే, మంచి పనుడు ఉండే. మా పని ఇది నేర్పిండు, మా ఆయన పాటలు నేర్పిండు. ఇక ఉన్నాడు మీ అన్నగారు కాలం 2 కండు వేయండి. అంటే మీ తాతగారి ద్వారా తయారు చేయడం, మీ అన్నగారి ద్వారా ఇలా పాడనేది కానీ మా అప్ప ఇది కొట్టనిక నేర్పిండు, మా ఆయన పాటలు పాడనిక నేర్పిండు. పిటిలో మాయిస్తుండే, మంచి కథలు పురాణాలు శాస్త్రం పురాణం మంచిగా చెప్తుండే. 2 కండు పోతే కూడా ఏంటో పెట్టుకొని కోతిని తిప్పినట్టు తిప్పినందుకు ఇంత ఇదే దారా పోసాడు. ఆయన పేరు మీద ఎప్పటికి బతుకుతుండ సార్. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ కళను పుట్టిన 16 సంవత్సరాల కానుంటి ప్రాక్టీస్ దీని మీదగా. 70 ఉండ సార్, 70 లోపల ఉండ. ఈ కళను మీరు ఎక్కడెక్కడ ప్రదర్శించారు? అంటే ఓన్లీ మీ దామరగిద్ద మండలంలోనే లేకపోతే ఇంకా వేరే వేరే ప్రాంతాల్లో? ఇక్కడ హైదరాబాద్కు చాలా పోయినా, హైదరాబాద్కి పోయి నెలలో ఒకసారి 2 సార్లు పోతా. ఇక్కడ మహబూబ్నగర్ కూడా వచ్చిన కలెక్టర్ ఆఫీస్ ముందర, అక్కడ కూడా 2 దినాలు ఉన్నా. అన్నట్టు గుంటూరు పోయినా 11 దినాలు గుంటూరులో, అక్కడ కూడా మంచిగా నడిచే ప్రోగ్రాం. అన్నట్టు ఇక్కడ మహబూబ్నగర్ నవపేట ఆడపిల్లలు క్యాంప్ పోయినాయి కదా, అక్కడ కూడా 9 దినాలు ఉంటాయి. 9 దినాలు ఉంటే ఒక అమ్మ ఆడపిల్ల ఒత్తుకులో ఇక్కడ పల్లె ఒక ఆడపిల్ల నేర్చుకునే నేర్పుకునే కాయసం అంటే నేర్స్తారు సార్. ఇంట్రెస్ట్ ఉండాలి నేర్చుకోవాలని వాళ్ళ ముఖం అంటే నేర్స్తారు. ఒక పిల్ల నేర్చుకునే 11 దినాలకి నవపేటలో నేర్పించారా మీ బంధువుల వాళ్ళు? నేనే క్యాంపు ఆడపిల్లల క్యాంపు అయినా కదా,
హాస్టల్ మీరు వాయించడానికే ఈ కాయ దొరకట్లేదు ఇబ్బంది అంటున్నారు కదా, నెక్స్ట్ మీ తర్వాత తరం వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళకు అందుబాటులో ఉంటుంది అంటారు అది వాయిద్యం? మంచిగా నేర్చుకుంటే అందుబాటులో మంచిగా ఉంటుంది సార్. ఇప్పుడు నేర్వారు పిల్లలు, ఓపిక లేదంత, ఓపిక లేదు, దీని మీద కాయసలేదు. నెక్స్ట్ తరం ఇప్పుడు మీ వరకేనా లేకపోతే ఇంకా మీ మనమల్లకు మీ కొడుకులు ఇట్లా నేర్పిస్తారు? నేర్పుతున్నాను. మీ కొడుకు వాయిస్తాడా? కొడుకు వాయిస్తాడు, మనమడు వాయిస్తాడు. మనమని నేర్పిరా అంటే మీ కళ మీ మనమనికి అయితే జారాబోస్తున్నా సార్, నేర్చుతున్నాడు, జర ప్రాక్టీస్ అవుతుండదు. మరి మీ కొడుకు ఏం చేస్తాడు? ఇక ఆటోలో సామాన్ అమ్ముకుంటాడు, గిల్లెటి మాలు. ఎంతమంది కొడుకులు? ఒక్కడే సార్, ఒక్కడే. ఒకడే కొడుక? చదివించారా మరి? చదివిండు 8 వరకు. అయితే మీరు బలగం సినిమాలో కూడా పాట పాడారు కదా? పాడినా సార్ బలగం సినిమాలో. బలగం సినిమాలో అవకాశం ఎట్లా వచ్చింది? మీరు చూసి ఇక్కడ మారుమూల ప్రాంతం చాలా దూరం, నారాయణపేట జిల్లా అంటేనే ఎవరిసారి గుర్తుండదు, అటువంటి ప్రాంతంలో దామరగిద్ద మరి మారుమూల ప్రాంతం కదా, ఎలా తెలుసు మీరు? ఇక్కడ హైదరాబాద్ తిరుమలరావు సారు మనజ మేడం అని ఉన్నారు. ఇక వాళ్ళే మమ్మల్ని బయటకు తీసిరి, ఎక్కడెక్కడ ప్రోగ్రాములు ఉంటే వాళ్ళే తీసుకుపోతుంటారు కారు తెచ్చి. అక్కడ బలగం శీలమాల కూడా తెలుసు, వాళ్ళకి తెలిసింది చిట్శీలాలు తీసిరి. చిట్శీల అక్కడ ఆనే తీసిరి. వేణు రాలే సార్, అక్కడ మా హైదరాబాద్ పోతే కార్లో తీసుకొని పోయారు ఆడికి. అక్కడనే 11 దినాలు ఉంటే బలగం సినిమాల. ఇక 11 దినాలు అయినాక ఇక పైసలు ఇచ్చారు 25,000 మీ కళకు. ఇక మా తర్వాత మొన్న పిలిచిండ్రు ఆడికి, వాళ్ళే పిలిచి మళ్ళీ ఒక పాట 2 పాటలు పాడిపించి సన్మానం. సినిమాలే ఊక సన్మానం చేయనికే చేసి 1,00,000 రూపాయలు చెక్కు ఇచ్చిరి. ఎవరు? రేవంత్ రెడ్డి వాళ్ళ బలగం సినిమా వాళ్ళ? బలగం సినిమా వాళ్ళే. ఓకే ఓకే. అయితే బలగం సినిమాలో మీరు పాట పాడారు కదా, మా ప్రేక్షకుల కోసం మా కోసం మరొకసారి ఆ పాటను మీరు వాయించారు. అయ్యో శివుడాయే మాయే ఎనకడి దానికి సరిపాయే, అయ్యో శివుడాయే మాయే ఎనకడి దానికి సరిపాయే, యాస కన్నులది బర్రెండే బర్రెకు దగదున పోతుండే, యాస కన్నులది బర్రెండే బర్రెకు దగదున పోతుండే, బర్రె బలిసి భయ దూడ దుంకి భయ నాగలిగి భయ నవ్వుల పాడాయ, అయ్యో శివుడాయే మాయే ఎనుకటి దానికి సరిపాయే, అయ్యో శివుడాయే మాయే ఎనుకటి దానికి సరిపాయే, తీరు తీరు చీర కట్టుకొని తీర్థానికి నే వెళ్ళిపోతాను, తీరు తీరు చీర కట్టుకొని తీర్థానికి నే వెళ్ళిపోతాను. అయితే మీరు ఈ వాయిద్యం తోటి ఇంకా ఏ కథలు మామూలుగా రామాయణ మహాభారతం చెప్తుంటారు? రామాయణం చెప్తాము, ఇక హరిచంద్ర, భాగవతము, ఇక ఉపశక్తి కథలు, నల చక్రవర్తిది, మహాందాతది, బిట్టిరాజుది, ఇన్ని ఉపశక్తి కథలు మా చెప్తాం సార్. అవి పాటలు కథలు అంటే చాలా పొడిగైతాయి కదా, తత్వాలు ఎక్కువ పాడతాను, తత్వాలే ఎక్కువ నింపుకుంటారు. ఇక సినిమా పాటలు అంటే సినిమా పాటలు బాగానే పోతే వాళ్ళు ఏమంటారు, యాక్టర్ మేము పాడిన పాటలు నువ్వు పాడినావు, నువ్వు పాడింది ఏమంటారు. అందుకొరకు సినిమా పాటలు కూడా పాడాను. ఇక కన్నడ అంటావా, కన్నడ మనకు దగ్గర కదా, కన్నడ కూడా పాడతాను. మనకి దగ్గరనే కదా సార్, 8 కిలోమీటర్లు వీడికి పుట్పాకు 80 నారాయణపేట లాస్ట్ పాడదు అనుకో. ఇక ఇప్పుడు ఇవి వీణ వైద్యం అనేది చాలా మందికి ఇప్పటి జనరేషన్ పిల్లలకు చాలా మందికి తెలియదు. అంటే ఊళ్ళో మీరు వాడుతుంటారు కాబట్టి. ఇంకోటి ఏంటంటే మీ ప్రాంతంలోనే మీ ద్వారానే ఇది వచ్చింది కాబట్టి తెలంగాణలో కొంతమందికి బలగం సినిమా ద్వారా తెలిసింది. పద్మశ్రీ అవార్డు రావడం ద్వారా మీకు దేశం మొత్తంలో చాలా మందికి మొదలు కూడా ఎక్కువ మస్తు ప్రోగ్రాంలు పోయినా. ఇది మాదాపూరు,
పినివి నగరు ఇంక ఎన్నెన్నో గల్లీలు సార్ నాకు తెలియదు. నారాయణపేట గల్లీకి అందరు పిలుచుకొని పోయిండ్రు. అందరితో ఇక సన్మానంగా చేసిండ్రు. ఇక ఇక మంచిగా నింపుకున్నారు పాటలు కూడా. ఇక లాస్ట్కు ఇది బలగం సినిమాలో పోయినా గవర్నర్ కూడా 3 సార్లు పిలిచిండ్రి. గవర్నర్ కూడా దేశం మొత్తం ఇప్పుడు మీ పేరు అందరికీ తెలుసు. దేశం మొత్తం తెలుసు మీ వాయిద్యం. దేశం అంతా తెలిసిపోయింది. ఒక మారుమూల ప్రాంతంలో వెనుకబడినటువంటి ప్రాంతంలో మీరు పుట్టి మీ ద్వారానే పుట్టినటువంటి మీతో పాటు మీ ద్వారా పుట్టిన ఒక కళ ఈరోజు ప్రపంచవ్యాప్తం అయిపోయింది. దేశం అందరికీ కూడా తెలుసు. దానికి ఒక గొప్ప గౌరవం పద్మశ్రీ అవార్డు ఇచ్చి మీకు కేంద్ర ప్రభుత్వం సత్కరించింది కదా. తెలంగాణలోనే కాదు దేశం మొత్తంలో కూడా చాలా మంది గర్వపడతారు. ఎందుకంటే మీలాంటి వ్యక్తులు ఈ స్థాయికి ఎదగడం అనేది ఒక మారుమూల పల్లెల్లో చూస్తుంటే ఆ ఇల్లు చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఎంత పరిస్థితి మీరు అనేది. ఈరోజు గొప్ప స్థాయికి ఎదిగి ఒక మంచి పేరు తెచ్చుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి గర్వకారణం ఉంటుంది. మరి దీన్ని ఇంకా ముందుకు మీరు అంటే ఈ యొక్క కళను అభివృద్ధి చేయడానికి మీరు ఏ విధంగా అంటే ఏమైనా చేస్తున్నారా నెక్స్ట్ జనరేషన్కి నేర్పడానికి? నేర్చినాము, పాడుతున్నాము కానీ మా మనకి నేర్పిస్తున్నా చిన్నగా లైన్. నీ పేరు చిన్న భానుప్రకాష్. నీకు వాయించడం వస్తుందా ఈ వాయిద్యం? ఒకసారి వాయించు. లక్ష్మణ చంతను ఉయ్యాలో అజయమని పలిక కదా ఉయ్యాల. రారా తమ్ముడా ఉయ్యాలో నా చిన్ని లక్ష్మణ ఉయ్యాల. ఆటదాసులం అంటే ఆటలాడినాము. సెంచుకోమల ఆట, సెంచుకోమల ఆట, సత్య హరిచంద్ర, ఇక గొల్లభామల కథ, ఇక ఏది రామాయణము, ఇవన్నీ ఆటలు 5 కథలు ఆడతాము. అయితే మీరు వాయించేటప్పుడు ఇవి జరుపుతున్నారు పూసల వల్ల దానికి అంటే ఏ విధంగా నాదము జర కథ కవర్తారు కదా, స్వరం కథ కవర్తారు కలుపుకుంటారు. పూసలు కదా దగ్గర పూసలు అంటే ఇక్కడ దీనికి 2 పూసలు ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి కదా. అంటే ఈ లైన్ కి ఏ విధంగా నాదం ఉంటుంది? దీనికి స్వరాలు నాదాలు ఉంటాయి కదా దీంట్లో? 2 ఒక నాదం ఉంటాయి. ఇది ఒకటి తక్కువ స్వరం, దీనికి మందారం. ఇది గుమ్మ వస్తుంది కదా. పూసలు జరపడం వల్ల చేంజెస్ వస్తాయి, ఫిట్ అవుతుంది. దీనికి స్వరం దిగుతుంది కదా, టైట్ అవుతుంది. కొట్టని వింటేనే కదా పలికేది. అక్కడ ఉన్నవి అవి చిట్టేలు, చిట్టేలు అవి. వాటిని చేంజ్ చేయడం వల్ల కూడా వాయిద్యంలో స్వరం చేంజ్ అవుతుంది. దాని ఫిట్ చేసుకుంటేనే స్వరం టైట్ అవుతుంది. ఎర్ర తక్కువ పడితే ఈడ కలుపుకోనికి అవుతుంది. అయితే ఈ బుర్ర వీణను ఈ విధంగా తయారు చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? ఇక మా తాతలు మా అప్ప తయారు చేస్తుండే. మా అప్ప చూసి ఇక మేము కూడా తయారు చేస్తాం. అప్పటి మేమే తయారు చేసుకుంటాం. ఇక కాయలు దొరకనందుకు ఇది మొన్న చిన్నది ఉండే, ఇది పరిగిపోయింది. తాంబూర కూడా ఉంటుంది. తాంబూర అవి ఇట్లా వాయిస్తారు సార్, వాయిస్తారు. అవి ఉంటాయి, వాయిస్తారు. అంజాలు ఉంటాయి, వాళ్ళు బుర్రజంగాలు, బుర్రకత్తలు, అది బుర్రజంగాలకు పనిస్తుంది అది. ఇది కానీ మీరు పర్టికులర్ గా మీరు సొంతంగా ఈ వాయిద్యాన్ని తయారు చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే సినిమాలలో పెట్టే మ్యూజిక్ లు అవన్నీ వేరు వేరు చాలా వేరు ఉంటాయి. ఒకటే వాయిద్యంతో ఇన్ని రకాలుగా మీరు వాయిస్తున్నారు. ఇక పెద్దగా ఉంటే ఇక శబ్దం ఎక్కువనే వస్తుంది సార్. కాయ చిన్నగా పెద్దగా ఉండాలంటే పెద్దగా ఉండాలి. అప్పుడు వైర్లు ఇవి కూడా లావు ఉంటాయి, ఇంతే సన్నం ఉంటాయి. ఇంతే వైర్లు ఇంతే, కానీ కాయ పెద్దగా ఉంటే శబ్దం సౌండ్ ఎక్కువ వస్తుంది. ఒకసారి నాకు నేర్పుతారా మరి? నాకు కూడా మంచిగా నేర్చుకోవచ్చు సార్. ఒకసారి ఇట్లా కూడా అలాగే ఏమన్నా కొంచెం ఇంప్రూవ్ వస్తుందా? వస్తుంది సార్. ఆది తాళం, ఆది తాళం ఇది అంటే ఆది తాళం గుర్తున్నా నేను. ఆది తాళం గుర్తున్నా సార్. దీనికి రంధ్రం ఉందా కింద? ఉందా సార్, రంధ్రం ఉంటుంది కదా. పోయినందుకు అదే జీటపాటేస్తే అంత దేశం అందరికి వస్తే దొరకపా. యాదోటి చిన్నది ఇదే గట్టిగా చేస్తామని. చాలా పాతకాయ లాగున్నాయి. పాతకాయనే సార్, పాతకాయ ఏం కాదు కానీ కొత్తది. కానీ మన ఇది పచ్చి ఉన్నప్పుడు తీసుకొచ్చి లోపల గుజ్జు ఉంటుందా? ఆడితేనే ఇత్తనాలు ఉంటాయి లోపల.
అది కోసేస్తే బయటకు వచ్చేస్తుంది. బయటకు వస్తాయి. ఆడ కింద గుద్దు కొడతాం కదా, కొడితే ఆ కాయ ఇత్తనాన్ని రాల్పి మళ్ళీ ఎదురు బొంగు తెచ్చి మళ్ళీ ఈడో గుద్దు ఆడో బొర్ర పెట్టి లోపలికి తొలగొట్టి దీన్ని పిట్టి చేసుకుంటాను. ఇక మీరు వాయించేటప్పుడు ఇట్లా పెట్టుకొని వాయిస్తారా, ఇట్లా పైన ఇట్లా ఇట్లా పట్టుకొని కూడా కొడతాము. ఇలా అప్పుడు ఏమంటే 2 కట్టెలతోనంటే మ్యూజిక్ బాగా వస్తుంది. బుర్రవీణ వాయిద్య కళాకారుడు దాసరి కొండనకు దేశంలో అత్యున్నతమైనటువంటి పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంగా వాళ్ళ ఇంటికి వచ్చి ఆయనను కలిసి ఆయన ఏ విధంగా ఈ కళను అభివృద్ధి చేస్తున్నాడు, ఏ విధంగా ఆయనకు పద్మశ్రీ అవార్డు రావడానికి గల అవకాశాలు ఏ విధంగా వచ్చాయని ఆయన ద్వారా తెలుసుకున్నాము. ఇప్పుడు వాళ్ళ కొడుకు ఏం పేరేనా రాము గారు, మీ నాన్నగారికి దేశంలోనే అత్యున్నతమైనటువంటి పద్మశ్రీ అవార్డు వచ్చింది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది సార్, చాలా సంతోషంగా ఉంది సార్. అంటే ఇన్ని రోజులు మీ డాడీ పడే కష్టానికి ఫలితం దక్కింది సార్. ఇప్పుడు ఆయనకు అవార్డు వచ్చిన తర్వాత ఎవరైనా ఇంటికి వచ్చి మిమ్మల్ని చాలా మంది చేసింది సార్. అక్కడ మా గ్రామస్తులు కానీ వేరే వాళ్ళు కానీ చాలా మంది వచ్చి సన్మానం చేసిపోతారు సార్. మీకు ఎలా అనిపిస్తుంది మరి దీన్ని ఇంకా ముందుకు ఏ విధంగా కళను అభివృద్ధి చేయాలి, ముందుకు తీసుకు అంటే మా వరకు రాదు సార్, మా బైక్ నేర్పిస్తున్నాం సార్. ఇప్పుడు మీ నాన్న వాళ్ళ నాన్న అంటే మీ తాతలు వారసత్వంగా వచ్చింది, అది మీరు ఎందుకు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయలేదు? ఎందుకంటే అప్పుడు ఈ కళని ఎక్కువ పోషించే వాళ్ళు కాదు సార్. వెనుకబడిన అని చెప్పేసి ఏదో అది వాయిద్యం అని చెప్పేసి దాని గురించి గుర్తించలేదు. ఇప్పుడు మెల్లమెల్లగా మన ఇది అయింది కాబట్టి సినిమా అవార్డు అంటే అవకాశం వచ్చిన తర్వాత డెవలప్ అయింది. ఇప్పుడు మనం నేర్చుకోలేము కదా సార్, చిన్నగా ఉంటేనే చిన్న ఉన్నప్పుడైతే నేర్చుకోవడానికి వస్తుంది. కొడుకు బాగా నేర్పించి తాత అంతటి వాణి కంపల్సరీ చేస్తాం సార్, చేస్తాం సార్. మరి ఊళ్ళో ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మీ నాన్నగారు? చాలా సంతోషం సార్, ఊరు ప్రజలు మొత్తం వచ్చి ఇక్కడ ఇది అభిమానించి తెలంగాణ ప్రభుత్వము వీరిని సన్మానించి అవార్డు కూడా ఇచ్చేసి వాళ్ళకి ఇంకొంచెం హెల్ప్ అయ్యే విధంగా సపోర్ట్ చేస్తున్నారు కదా. వారు రేవంత్ రెడ్డి గారు కానీ మాట్లాడారా? మాట్లాడండి సార్, అంటే అక్కడ లేదు సార్, మా నాయనతో మాట్లాడిండు సార్ అక్కడ శిల్ప కళా వేదికలో. ఇంకా మా ఊరి వాళ్ళు అయితే వాళ్ళే వచ్చి లేపిండు సార్. అక్కడ అనౌన్స్మెంట్ అయితే మేము పండుకున్నాము, వాళ్ళే వచ్చి లేపిండు సార్. మమ్మల్ని లేపేసి ఇక్కడ టీవీ ఛానల్ వాళ్ళు వస్తే ఇక వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చి మళ్ళీ మార్నింగ్ కూడా చేసినాం సార్. దాసరి కొండనకు దేశంలో అత్యున్నత పురస్కారం పద్మశ్రీ అవార్డు వచ్చింది కదా, మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మా దామరగిద్ద ప్రజలకు తరఫు నుండి మా తరఫు నుండి కొండయ్యకు ధన్యవాదాలు. మా దామరగిద్ద నుండి ఇంత అత్యధికంగా ఈ అవార్డు తీసుకున్నాను చాలా సంతోషం. ఎలా అనిపిస్తుంది మీకు? ఇంకా మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మరి ఆయన చేసినట్టు ఈ కళను మీరు ఏ విధంగా ఆదరిస్తున్నారు? మేము ఆయన కళలు కొన్ని సంవత్సరాలకి వెళ్ళి చూస్తున్నాం. మేము చిన్న పిల్లలు ఉన్నప్పటి నుండి చూస్తున్నాము, అయితే ఎవరు గుర్తించలేదు. అది ఆయన బల్గం సినిమా తీసినప్పటి నుండి పబ్లిక్ సీట్లో బాగా అయింది, అందరూ గుర్తించి దాన్ని ఒక సంతోషంతో పాటలు పాడుతున్నాడు. ఇంకా ఎక్కువ పాటలు పాడతాడు ఆయన ఇంకా ఎంకరేజ్ చేయాలి. ఇంకా చేస్తారు. పెద్ద వయసు కొంచెం రాను ఇంకా ఇదైతుంటుంది కాబట్టి మీరు ఇంకా వాళ్ళ మనమని కూడా నేర్పిస్తుంది. మరి సంతోషమే, ఊరుకుంటారు కదా పబ్లిక్. ఆయన చుట్టుముట్టు కూర్చునేవారు, పాటలు పాడుతుంటే పిలిపించి పాటలు పాడిపించారు. ఏదైనా మంచిగా పూజలైనా అవి కానీ ఇంటికి పిలిపించి పాటలు పాడిపించేటి వాళ్ళు. నమస్కారం అండి, నా పేరు కిష్టప్ప. ఇక్కడే ఉన్నాడు ఆయన. ఒక 10-15 సంవత్సరాల క్రితం నుంచి మేము చూస్తున్నాం. ఒకప్పుడు పాతకాలం పురాతనంగా ఎట్లా ఏ విధంగా ఉంటుండి, ఏ విధంగా సాంప్రదాయం ప్రకారంగా పలకరింపులు కానీ, అలాగే ఒక దగ్గర బాధ ఉన్న సంతోషం ఉన్న అన్ని విధాలలో పాల్గొంటుండే. చనిపోతే వస్తుండే, పండుగలు ఉంటే వస్తుండే, లేని ఏడల ఇంటి దగ్గర ఏమైనా కార్యక్రమాలు నిర్వహించిన కూడా వస్తుండే. అదే విధంగా నడిచింది. కానీ ఏదో ఇప్పుడు కాలం మారింది, నా యొక్క జీవనోపాధి నేను మా తాత తల్లిదండ్రులు నేర్పింది మారాలని ఆలోచన వచ్చింది. తన యొక్క వారసత్వం ఇంటి దగ్గర ఏ విధంగా ఇబ్బందులు ఉన్నా కూడా అదే పట్టుకున్నాడు. అట్లా పట్టుకుంటూ ఇంటికాడ పిల్లలు వచ్చి నువ్వేం పని చేస్తారు అదే నన్ను కూడా ఏం లేదని చెప్పేసి అదే పట్టుకుని పోయి అదే రావడం, అదే విధంగా చూసినందుకు గుర్తించినందుకు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞత చెప్తున్నాం. మారుమూల అందులో మాటలు ఇక్కడ వలస తప్పితే ఎలాంటి కార్యక్రమంలో కూడా ఉండే అయినా కూడా తన యొక్క జీవనాన్ని కొనసాగించినందుకు ఈ దామరగిద్ద మండలంకు ప్రత్యేకంగా గుర్తించినందుకు అందరికీ ఆయనకు ప్రత్యేకంగా మా దామరగిద్ద ప్రజల నుంచి అభినందనలు తెలియజేస్తున్నాం. దామరగిద్ద వాసికి మరి నిజమైన కళాకారులకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు కళలు సంస్కృత సాహిత్యాలు కూడా అంతరించిపోయే టైంలో ఈ అవార్డులు ఇచ్చి వాళ్ళను ప్రోత్సహించి ఈ కళలను ఇంకా చైతన్యపరచడానికి ఇచ్చినటువంటి అవార్డుకు మేము చాలా సంతోషిస్తున్నాం. మరి ఈ దామరగిద్ద అనేది
ఒక మారుమూలలో ఉన్న గ్రామం, మరి ఈ కర్ణాటక దగ్గరున్న గ్రామం, మరి ఇంత గ్రామంలో కూడా ఇటువంటి కళను వెలికితీసి అవార్డు రావడం చాలా సంతోషిస్తున్నాం. మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము చాలా అభినందిస్తున్నాం. మరి వీళ్ళను ప్రోత్సహించినందుకు. మరి ఇదే విధంగా మున్ముందు కూడా కళలను ప్రోత్సహించి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి మా గ్రామ ప్రజల నుంచి మరొకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. పరిస్థితిని గమనిస్తే వాళ్ళ ఇల్లు చూస్తున్నాం కదా ఎలా ఉంది. ఉండడానికి ఏదో చిన్న ఇల్లు కట్టుకున్నాడు. వాళ్ళ కొడుకు ఒక ఆటో తోలుతూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కళను గుర్తించి ఆయనకు దేశంలో అత్యున్నతమైన అవార్డు ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా ప్రభుత్వాలు ఆయనను ఆదుకొని ఆయనకు ఒక ఉండడానికి మంచి ఇల్లు, ఒక ఉపాధి పరంగా ఆయనకు ఇంకా కొన్ని సౌకర్యాలు కల్పించాలని గ్రామ ప్రజలందరూ కూడా కోరుతున్నారు. మన 3T TV తరపు నుంచి కూడా కోరడం ఏమంటే ఆయనకు ఇంకొన్ని అవకాశాలు కల్పించి, అదేవిధంగా ఆయన మంచిగా ఉండే ఆయన ఆరోగ్యం పట్ల కానీ, ఎందుకంటే పెద్ద వ్యక్తి కాబట్టి రాను కొంచెం ఆయనకు ఆరోగ్యం క్షీణిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. అలాంటి పరిస్థితులలో కూడా ప్రభుత్వం ఆయనకు అండగా ఉండి వారు ఉండడానికి ఇల్లు, అదేవిధంగా వారికి ఇంకా ఏ విధమైన ఆర్థిక సమస్యలు ఉన్నా వాటన్నిటి కూడా పరిష్కరించే విధంగా ఆర్థికంగా కూడా వారికి కొంత సహకారం అందించాలని కోరుతున్నాం.